మహాభారతం కర్ణపర్వం తెలుగులో 50వ ఎపిసోడ్. శల్య సారథ్యం. కర్ణుని సేనాధిపత్యంలో రెండవనాటి యుద్ధం ప్రారంభమైంది. శల్యుడు కర్ణ రథసారథిగా పగ్గాలు చేపట్టబోయే ముందు మరోసారి కర్ణునికి తన నియమాలు, ఆంక్షలు వివరించి చెప్పాడు. రథసారథ్యం తప్ప మరే ఇతర సహాయం తన నుండి లభించదని, తన రాజసానికి, క్షత్రియత్వానికి, వీరత్వానికి ఎప్పుడు భంగం కలిగినా మధ్యలోనే రథసారథ్యం నిలుపు చేస్తానని హెచ్చరించాడు. శల్యుని నియమ నిబంధనలన్నిటినీ అంగీకరించాడు కర్ణుడు. రథం కురుక్షేత్రం వైపు కదిలింది. శల్యరాజా, నీ సారథ్యంతో ఈనాడే అర్జునుడు హతం కావాలి. నీ సారథ్య నైపుణ్యం చూపించు. నావీరత్వం ప్రదర్శిస్తాను అన్నాడు కర్ణుడు. కర్ణా, ఎందుకు ఆవేశపడుతున్నావు? అర్జునుని జయించటమంటే నీవు భావిస్తున్నంత తేలిక కాదు. రెండు చేతులతోనూ బాణాలు విడువగల వీరుడువాడు. శాపగ్రస్తుడవైన నీవు అర్జునుని గెలవటమంటే ఆషామాషీ కాదు. మద్రాధిపతి, నీ చెల్లెలు మాద్రీదేవిని పాండురాజుకిచ్చావు కదా. అందువల్ల ఆ పాండుపుత్రులమీద నీకు అభిమానముందేమో. అందుకే అర్జునుని పొగడుతున్నావు. అంగరాజా, నేనిప్పుడు నీకు సారథిని. యుద్ధంచేసే వీరుని రక్షించే బాధ్యత కూడా సారథిమీదే ఉంటుంది. కాబట్టే నీకు హితం చెప్పాను. సారథ్యంతోపాటుగా నీ ప్రాణాలు కాపాడటం కూడా నా కర్తవ్యం కదా. తన పనిని ప్రారంభించాడు శల్యుడు. సరే, రథాన్ని కురుక్షేత్రం వైపు నడిపించు. శల్యుడు సమయం దొరికినప్పుడల్లా కర్ణుని ఉత్సాహాన్ని కృంగదీస్తున్నాడు. శల్యుని మితిమీరిన వాచాలత్వాన్ని కర్ణుడు భరించలేకపోతున్నాడు. ఏ వ్యక్తికైనా ఉత్సాహమే శక్తినిస్తుంది. ప్రోత్సాహం కొండంతబలాన్ని కల్గస్తుంది. మాటమాటకు శల్యుడు కర్ణుని సమరోత్సాహాన్ని నీరుగారుస్తున్నాడు. కర్ణుని పాలిట మరొక శాపమయ్యాడు శల్యుడు. పరశురాముడు ప్రసాదించిన విజయధనస్సును ధరించి సూర్యతేజంతో వస్తున్న కర్ణుని చూచాడు ధర్మరాజు. వెంటనే అర్జునుని వద్దకు వెళ్ళి, అర్జునా, ఒకసారి కర్ణుడ్ని చూడు. ఈరోజు కర్ణుడు అమితోత్సాహంతో ఉన్నాడు. నాకేదో భయంగా ఉంది అన్నాడు. అన్నయ్యా, ఏమిటీ పెరికితనం? వాడు నా చేతుల్లో చావటానికే పుట్టాడు. వాడిచావు నిశ్చయం. నీవు ధైర్యంగా ఉండు అన్నాడు అర్జునుడు. అర్జునా, నీవు నిజంగా కర్ణుని చంపగలవా? నాశక్తిని శంకిస్తున్నావా అన్నయ్యా? పార్థా, ఈ కర్ణుని అండచుచ్చుకొనే దుర్యోధనుడు యుద్ధానికి దిగాడుగదా. వీడిని నీవు చంపేవరకు నాకు మనశ్శాంతిలేదు. నాకొక మాట చెప్పు. ఈ సూతపుత్రుణ్ణి ఎప్పుడు చంపుతావు? ఆతృతగా అడిగాడే ధర్మరాజు. సరే, చెబుతున్నాను విను. ఈరోజే వాడికి చివరిరోజు చేస్తాను. చూస్తుండు అని అర్జునుడు అంటుండగానే రథాన్ని ముందుకు నడిపించాడు. కృష్ణుడు. కర్ణుడు కురుక్షేత్రానికి ప్రవేశిస్తూనే పాంచాల ప్రభద్రక సైన్యాలను ఊచకోత కోసేశాడు. ఆనాటి కర్ణుని చూస్తున్న వీరులందరూ విస్మయపడుతున్నారు. కర్ణుడు ధర్మరాజుతో కలియబడ్డాడు. ధర్మజుని సారథిని గుర్రాలను చంపివేశాడు. రథందిగా అసహాయుడై వెనుదిరిగ వెళ్లబోతున్న ధర్మరాజును అడ్డగించి కత్తిని గుండెలపై పెట్టి హేళనగా నవ్వుతూ, ఒరేయ్ యుధిష్ఠిరా, వీరక్షత్రియుడవైపుట్టి వెనుదిరిగా పారిపోతావా? పెరికిపందా పరమజూదరివైన నీకు యుద్ధరంగంతో పనేమిటోయ్? చల్లని నీడలో కూర్చుని జూదమాడుకో. రణరంగం అంటే పావులు విసరటం అనుకొన్నావా? పోరా పో. 10 మంది బ్రాహ్మణులను పిలిపించుకుని కథలు చెప్పించుకుంటూ కాలంగడుపుకో. అంతేగాని వీరాధివీరులు కత్తులుపట్టి కదంతొక్కే ఈ రణరంగం నీవంటివారికి సరికాదు. పెరికిపందా, నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. బ్రతికినంతకాలం నా పేరు చెప్పుకుని నన్ను తలచుకుంటూ బ్రతుకు. వెళ్ళు అంటూ పరుషోక్తులతో హింసించి ప్రాణాలతో ధర్మరాజును వదిలిపెట్టాడు కర్ణుడు. ధర్మరాజును కర్ణుడు అవమానించి వదలిన విషయం భీముడు విన్నాడు. అహో అంటూ పొలికేకలు వేస్తూ కర్ణునితో కలియబడటానికి దృష్టద్యుమ్నుని సాత్యకిని తీసుకుని బయలుదేరాడు. ఓరేయ్ సూతపుత్ర కర్ణుడా, నీకు ధైర్యముంటే నాతో కలబడు అంటూ పెనుకేకలు వేస్తూ వస్తున్న భీమసేనుని చూచాడు శల్యుడు. కర్ణా, భీముని చూడు. ధర్మరాజు వంటి సాత్వికులతో యుద్ధం చేయటం వీరత్వం కాదు. మదించిన మదపుటేనుగులాంటి ఈ భీమునితో యుద్ధం చేయి చూద్దాం. వీరులు భీరులతో పోరాడరాదు కదా అంటూ ఎకసెక్కమాడాడు శల్యుడు. ఓను శల్యరాజా, రథాన్ని భీమసేనునివంక నడిపించు. అదిగో అది మగసిరిగలమాట అంటూ రథాన్ని దూకించాడు. శల్యుడు ఇక్కడి లావుండగా కర్ణుని చేతిలో ఘోరంగా అవమానింపబడిన ధర్మరాజు దున్హకంతో కుమిలిపోతూ శిబిరానికెళ్లిన విషయం అర్జునునికి తెలిసింది. కృష్ణా, ఒక్క నిమిషం మనరథాన్ని ధర్మజుని శిబిరంవైపు నడిపించు. నేను వెంటనే అన్నయ్యను చూడాలి అన్నాడు.
కృష్ణార్జునులు ధర్మరాజ శిబిరం ప్రవేశించేసరికి ధర్మజుడు ఒకమూల కూర్చుని ఉన్నాడు. కృష్ణార్జునులను చూస్తూనే గబగబా ఎదురు వస్తూ, వచ్చావా అర్జునా? నీ రాకకోసమే ఎదురుచూస్తున్నాను. నన్ను అవమానించి అపహాస్యం చేసిన కర్ణుని చంపి వచ్చావుగదు. ఆ శుభవార్తను వినిపించటానికే వచ్చి ఉంటావు. కర్ణుడు చచ్చాడు, కర్ణుడు చచ్చాడు అంటూ ఉన్మాదిలా అరిచాడు ధర్మజుడు. ధర్మరాజు వింత ప్రవర్తనకు కృష్ణార్జునులిద్దరూ తెల్లబోయారు. చెప్పు అర్జునా, కర్ణుడు చచ్చిపోయాడా? లేదన్నయ్యా. నన్ను అవమానించి హేళన చేసిన కర్ణుని వదిలి ఎందుకు వచ్చావ్? నిన్ను చూచి వెళదామని వచ్చాను. ఏం చూచి వెళదామని వచ్చావు? కర్ణదయాలబ్ధమైన ప్రాణాలతో ధర్మరాజు ఎలా ఉన్నాడో చూచిపోదామని వచ్చావా? అయ్యో, ఆ కర్ణుడు నన్ను చంపినా బాగుండేది. ఈ మనోహింస ఉండేది కాదు. అభిమన్యు ఘటోత్కచులిద్దరు ఉంటే ఆ కర్ణుని ఇంత సమయం ప్రాణాలతో ఉండనిచ్చేవారా? అర్జునా, కర్ణుని చంపుతాను, కర్ణుని చంపుతాను అంటూ బీరాలు పలికావు. ఏం చేశావు? ఏం చేయగలిగావు? వాడిని చంపటం నీవల్ల కాదు. వాడు వీరుడు, మహావీరుడు. విరాటనగరంలోని ఆడతనం నీలో ఇంకా మిగిలి ఉంది. నీ పరాక్రమమేమిటో తెలిసిపోయింది. నీ చేతిలోని గాండీవాన్ని కృష్ణునికివ్వు. కృష్ణునిచేత ఆ కర్ణుని ఇప్పుడే చంపిస్తాను. ధర్మజుని మాటలకు తోకతొక్కిన త్రాచులా అయ్యాడు. అర్జునుడు, నా గాండీవాన్ని అవమానిస్తావా? అంటూ ధర్మజునిపై కత్తిదూశాడు. అర్జునా, ఏమిటి అసంబద్ధ ఆవేశం? అంటూ పార్థుని చేయిపట్టుకున్నాడు కృష్ణుడు. వాసుదేవా, నన్ను వారించకు. నా గాండీవ ధనస్సును నిందించిన వారిని ప్రాణాలతో వదిలిపెట్టనని ప్రతిజ్ఞ చేశాను. నీవు ఎవరిపై కత్తిదూసావో తెలుసా? నా గాండీవాన్ని ఎవరు నిందించినా నాకు ఒకటే. అర్జునా, పితృ సమానుడైన అన్నగారిని చంపుతావా? నీ ప్రతిజ్ఞలు స్వజన వినాశనానికా? ధర్మరాజు నిన్ను ఏ స్థితిలో నిందించాడో ఆలోచించు. అవమానపు బాధలో ధర్మరాజు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియటం లేదు. ఈ స్థితిలో ఎవరున్నా అంతే అంటూ అర్జునుని మందలించాడు. కృష్ణుడు, వాసుదేవా, అర్జునుని వదలిపెట్టు. శత్రువుల చేతిలో అవమానింప బడి బ్రతికే కన్నా స్వజనుల చేతిలో మరణించడమే మంచిది. అర్జునా, ఎత్తిన కత్తి దించకు. నన్ను చంపి నీ శపథం నిలబెట్టుకో అంటూ ధర్మజుడు దీనవదసుదయ్యాడు. తన దూకుడుతనానికి అర్జునుడు సిగ్గుపడిపోయాడు. ప్రతిజ్ఞ విషయం ఎలా ఉన్నా ధర్మస్వరూపుడైన అన్నగారిపై కత్తిదూసినందుకు సిగ్గుపడిపోయాడు. అసహాయకంగా కృష్ణునివంక చూస్తుండిపోయాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, ఆప్తులు, గౌరవనీయులు, దైవసమానులైన పెద్దవారి విషయంలో ప్రతిజ్ఞా విస్మరణ కూడా ధర్మమే అవుతుంది. అంతేకాకుండా మరొక సూక్ష్మ మార్గం చెబుతాను విను. అతిగా నిందించటం కూడా హత్యాసమానమే అవుతుంది. కాబట్టి ధర్మజుని నిందించి నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవచ్చు అంటూ ప్రత్యామ్నాయ మార్గం చెప్పాడు. కృష్ణుని తరుణోపాయంతో పార్థుడు ధర్మజుని నిందించటం ప్రారంభించాడు. యుధిష్ఠిరా, కర్ణుని చేతిలో ఘోరావమానం పాలైన నీవు విచక్షణ మరచి అన్యాయంగా నన్ను నిందించావు. అసలు ఈ సమస్త వినాశనానికి కారణం ఎవరు? నీవ్ కాదా? నీకున్న జూదవ్యసన కారణంగా నీ తమ్ముళ్లందరమూ పడరాని పాట్లు పడ్డాం. అరణ్యవాసాలు చేశాం. అజ్ఞాతవాసాలు చేశాం. చివరకు అతినీచమైన దాస్యవృత్తి చేశాం. నీవు వ్యసన పరుడివి, జూదరివి. అర్ధాంగితో సహా తమ్ములందరినీ పందెం ఒడ్డిపాచికలాడిన నిర్దయుడవు. నీకున్న రాజకాంక్ష ఫలితమే ఈనాటి ఈ మహాకురుక్షేత్ర యుద్ధం. క్షత్రియుడవై ఉండికూడా సూతుని చేత పరాభవం పొందావు. మహావీరుడనైన నన్ను చేతగానివాడనని నిందిస్తున్నావు. నా గాండీవ ధనుస్సును మరొకరికిమ్మని కారుకుతలుకుస్తున్నావు. ఒకసారి నిజమాలోచించు. నీవల్లనేగదా నా కొడుకు అభిమన్యుడు పోయాడు. నీవల్లనేగదా ఘటోత్కచుడు అంతరించాడు. నీమీద మా అందరికి ఉన్న గౌరవాన్ని ఆసరా చేసుకుని మమ్ములనందరినీ బాధిస్తున్నావు. నీలోని రాజ్యకాంక్షకు మమ్ములను బలిచేస్తున్నావు. ధర్మరాజును అంతేసిమాటలు అనవలసి వచ్చినందులకు కన్నీరు కార్చుతూ బాధపడుతూనే అన్నేసి మాటలు అన్నాడు అర్జునుడు. అర్జునుని మాటలు వాడిసులాలై బాధించాయి ధర్మరాజును. కృష్ణా కారణంగానే అన్నాడో కావలిసి అన్నాడోగాని అర్జునుడు ములుకుల్లాంటి మాటలన్నాడు. నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను. భీమసేనునికి పట్టాభిషేకం చెయ్యండి. అయ్యో, నావల్లనేగదా అందరూ కష్టాలనుభవించారు. ఈనాడు కూడా అనుభవిస్తున్నారు. నేను వెళ్ళిపోతాను. నాకు సెలవు ఇప్పించు వాసుదేవా అంటూ కన్నీళ్లతో కృష్ణుని వేడుకున్నాడు ధర్మరాజు. వెంటనే అర్జునుడు ధర్మజుని కాళ్లపైపడ్డాడు. అన్నయ్యా, నా ప్రతిజ్ఞాపాలనార్థమై నిన్ను నిందించానేగాని కావాలని నేను నిన్ను నిందించలేదన్నయ్యా.
పాండుకుమారులు అన్నగారి మాటను జవదాటి ఎరుగరని లోకమంతా చెప్పుకోవటం నీకు తెలియనిదా? దేవుని ఆజ్ఞనైనా ధిక్కరించగలంగాని నీమాటను జవదాటటం నీ తమ్ములకు చేతకాదని నీవెరుగవా? నిజంగా నీకు నామాటలు అంతటి బాధ కలిగించాయనుకుంటే నీ కళ్లముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ అర్జునుడు పిడిబాకు తీసుకుని పొడుచుకోబోయాడు. గబాలున అర్జునుని చేయిపట్టుకున్నాడు కృష్ణుడు. బావా! అర్జునా, ఏమిటిది? నీకేమైనా మతితప్పిందా? కృష్ణా, నన్ను చచ్చిపోని. ఏనాడు పన్నెత్తుమాట అని ఎరుగని నేను ఈనాడు అనరాని మాటలు అన్నాను. ధర్మజుని మనసు గాయపరచాను. నా పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం. కృష్ణా, అర్జునుని శాంతింపచేయి అంటూ కృష్ణునికి నమస్కరించాడు ధర్మజుడు. బాగుందయ్యా మీ అన్నదమ్ముల వరస. క్షణంలో ప్రమాదం, క్షణంలో ప్రమోదం. అర్జునా, పరనింద హత్యాసమానమైనట్లుగానే ఆత్మస్తుతి కూడా ఆత్మహత్యతో సమానమైనదే. కాబట్టి నీవు ఆత్మస్తుతితో అన్నను నిందించిన పాపాన్ని కడిగవేసుకో. పార్థా! ధర్మరాజు నిన్ను దూరం చేసుకుని జీవించగలడా? భీమ నకుల సహదేవులు బ్రతికి ఉండగలరా? కురుక్షేత్రయుద్ధానికి భయపడి అర్జునుడు ఆత్మహత్య చేసుకున్నాడని లోకమంతా పరిహసింపరా? నీవు ఆత్మహత్య చేసుకోవటానికి, ధర్మజుడు వనవాసం వెళ్లటానికి ఇదా సమయం? కృష్ణుడు మెత్తగా మందలించాడిద్దరిని. బావా! నిన్నిపుడేం చేయమంటావు? బేలగా అడిగాడు అర్జునుడు. ఏముంది? ఆత్మస్తుతి ఆత్మహత్య సమానమని చెప్పానుగదా. ఇక అర్జునుడు ఆత్మస్తుతి ప్రారంభించాడు. ధనుర్యుద్ధంలో పరమశివుని మెప్పించి పాశుపత మహాస్త్రం పొందినవాడను నేను. కుడియడమల భేదం లేకుండా రెండు చేతులతోనూ బాణాలు సంధించి గురి ముట్టించగల విలుకాడను నేను. ఈ పృథ్విలో నన్ను మించిన విలువిద్యా విశారదుడు లేడుగాక లేడు. నేను గాంధీవధారినై యుండగా దేవేంద్రుడు కూడా నాముందు నిలువలేడు. శౌర్య సాహసాల్లోనూ సౌందర్య శృంగారాలలోనూ నాకు నేనే మిన్న అంటూ ఆత్మస్తుతిని నిలిపి ధర్మజుని కాళ్లమీద పడ్డాడు. ధర్మరాజు అర్జునుని గ్రుచ్చి గ్రుచ్చి కోగలించుకొన్నాడు. కృష్ణుడు సంతృప్తిగా నిట్టూర్చాడు. అన్నయ్యా! ఈరోజుతో కర్ణుని ఆయుర్దాయాన్ని ముగాస్తాను. కర్ణుని చంపిన తరువాతనే మరలా నీముఖం చూస్తాను. వాడిని చంపేవరకు నేను ధరించిన యుద్ధ కవచం విప్పను. ధర్మజుని కాళ్లకు నమస్కరించాడు అర్జునుడు. అర్జునా! మనకు వాసుదేవుడే దేవదేవుడు. పరమాప్తుడైన శ్రీకృష్ణుడు మన అండనుండగా మనకు విజయం అనాయాసమే. యోగీశ్వరుడైన కృష్ణునితో కలిసి నీవు ధనుర్ధారివై ఉండగా 1000 మంది కర్ణులైనా నొచ్చిచావవలసిందే. వెళ్ళెరా! వాడు చచ్చాడన్న వార్త వినేవరకు నేను మంచినీరు కూడా ముట్టను అన్నాడు ధర్మజుడు. కృష్ణసమేతుడై కురుక్షేత్రానికెళ్ళిపోయాడు అర్జునుడు. దుశ్శాసన వధ. యుద్ధం చాలా వేడిగా వాడిగా ఉంది. కర్ణుని చంపేవరకు కవచం విప్పనని అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ భీమునికి తెలిసింది. మితిమించిన ఉద్వేగంతో, మితిమీరిన శౌర్యంతో కురు సైన్యాన్ని కుళ్లబొడుస్తున్నాడు. దుర్యోధనుని గజబలాన్ని ధ్వంసం చేశాడు. ఎదురుగా వచ్చిన శకునితో తలపడి ధనస్సును విరగగొట్టి మూర్ఛిల్లజేశాడు. దుర్యోధనుని సహాయంతో బ్రతికిపోయాడు శకుని. ఇదే సమయంలో అర్జునుడు దుర్యోధనుని తమ్ములు 10 మందిని చంపేశాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం మరియు భీష్మపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.